లాస్ట్ టైం మనం బెట్టింగ్ యాప్స్ గురించి హర్ష సాయి ప్రమోట్ చేస్తున్న ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఒక ఇంటర్వ్యూ చేసాం. మనం ఇంటర్వ్యూ చేయగానే అది బాగా రీచ్ అయింది. ఇమీడియట్ గా సార్కి ఆవేశం వచ్చి ఒక పెయిడ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చున్నాడు, స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చున్నాడు. అందులో ఆయన్ని నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అంటే ఇలా ఇలా చూస్తాడు, అదేదో ఇలా చూసి, నేను బెట్టింగ్ యాప్స్ అన్నది ప్రమోట్ చేయకపోతే ఇంకో 5 ఇన్ఫ్లుయెన్సర్స్ దాన్ని ఇంకా పెద్దగా చేస్తారు, అందుకే హర్ష సాయి అనేవాడు చాలా కింద నుంచి చేస్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి హర్ష సాయి నువ్వు ఎందుకు రేప్ చేసావు అని అడిగితే నాకు తెలిసి ఇదే ఆన్సర్ వస్తుంది అనుకుంటా. అంత ఈడియట్ వాడు కూర్చొని ఇప్పుడు ఈ రేప్ అన్నది నేను చేయకపోతే ఇంకో 5 చేస్తారంటాడేమో ఇప్పుడు వచ్చి. అంటే నువ్వెందుకు మర్డర్ చేసినవరా నాయన అంటే నేను చేయకపోతే ఇంకో 5 చేస్తారు, నువ్వెందుకు డ్రగ్స్ అమ్మినవరా నాయన అంటే నేను చేయకపోతే ఇంకో 5 వచ్చి ఇది డ్రగ్స్ అమ్ముతారు. వాట్ స్టూపిడ్ ఆన్సర్ ఇట్ ఇస్. అయితే యాక్చువల్గా మనం లాస్ట్ టైం మీరు అన్నట్టు మాట్లాడినట్టుగానే అక్కడ మనం ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేస్తాం, ఒక ఇన్వాయిస్ అనేది చూపించాం. ఆ ఇన్వాయిస్ కూడా దాంట్లో అతను యాంకర్ కూడా నీకు కూడా కావాలంటే ఒక 50 లక్షలు ఇన్వాయిస్ ఇస్తానని 100 కోట్లు అదే 100 కోట్ల ఇన్వాయిస్ ఇస్తానని కదా. అదే సో అదేంటి అంటే అది చాలా స్క్రిప్టెడ్ కాబట్టి వీళ్ళకి నాకు తెలిసి తేడా తెలియదు. అందుకే అందరినీ చదువుకోవాలి, బేసిక్ గ్రాడ్యుయేషన్ అన్న ఏదో ఒకటి చదువుకోవాలి, శక్తి ఉంటే చదువుకోవాలి. ఈ వీడియోలు ఈ తొప్పాస్ పనులు రేపులు ఇట్లాంటి తొప్పాస్ పనులు బదులు చదువుకుంటే కనీసం తెలివని వస్తుంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఆవిడేమో మీ బ్యాంక్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది అనగానే ఇది బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, ఇన్వాయిస్ వేరు, బ్యాంక్ స్టేట్మెంట్ వేరు అన్న బేసిక్ నాలెడ్జ్ ఇద్దరికి లేదు. జోగి జోగి రబ్బింగ్ యాష్ కమింగ్ అంటారు దీన్ని. తెలుగులో సామెత ఏంటంటే జోగి జోగి రాసుకుంటే బురద రాదు. అండ్ నిజంగా చెప్పాలంటే ఆ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా హర్ష సాయికి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేయకపోతే వాడు ఎంత పెద్ద ఏదో ప్రపంచంకి తెలిసేది కాదు.